సో, సోషల్ మీడియాలోకి వస్తున్నామంటే మన టాలెంట్‌ని ఏదో ఒకటి చూపించుకొని వైరల్ అవుదాం అనుకుంటారు. సో, యెస్. మీ టాలెంట్ ఏంటి? యాక్టింగ్, సింగింగ్, డాన్సింగ్ హ్మ్. అండ్ యాక్టింగ్ ఒచ్చు. వచ్చు. అందుకే చేస్తున్నాను. ఓకే. యాక్టింగ్ చేస్తున్నారు. సో, వెబ్ సీరీస్, షార్ట్ ఫిల్మ్స్ చేసారా? లేదు. బట్ ట్రయల్స్‌లో ఉన్నారా? ట్రయల్స్‌లో ఉన్నాను. కొన్ని వింటున్నాను. బట్ అంతగా అనిపించట్లేదండి. స్టోరీస్ నచ్చట్లా. హ్మ్. అంటే స్టోరీస్ అంటే ఎట్లుండాలి మీకు? అంటే లేడీ ఓరియెంటెడా ఎట్లా? ఓరియెంటెడ్ అని ఏం కాదు గానీ, లైక్ నాకు హార్ట్‌కి టచ్ అవ్వాలన్నమాట. అంటే ఇప్పుడు మా అమ్మాయికి టచ్ అయినట్టా? లైక్ థాట్ అలాగే. ఓకే. ఆ! అట్లా ఉండాలి. సో, మీరు హ్మ్. ఇంగ్లీష్ గూడా మాట్లాడుతున్నారు. ఎక్కడి వరకు చదువుకున్నారు? డిగ్రీ కంప్లీట్ అయింది. డిగ్రీ కంప్లీట్ అయింది. సో, యెస్. ఫ్యాషన్ డిజైనింగ్ ఏం చేసారా? నాకు ఇంట్రెస్ట్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. నాకు యాక్టింగ్ మీద చాలా ఇంట్రెస్ట్ అన్నమాట. అది కాక ముందు యాక్చువల్‌గా నేను యాక్టింగ్ కంటే ముందు సింగింగ్ నేర్చుకున్నాను. సో, మా అచ్చ కోసం ఒక్కటి పాడగలరా ఏదైనా ఒక లైన్? ఒక ప్రెజెంటా? ఆ! ఒక్క లైన్. కోల్డ్ అయిందండి. గొంతు పలుకుతుంది. మరి మీరు బాధపడొద్దు అర్థమైతుందా? పర్లేదు ఏం కాదు. ఒక్కసారి చిన్న లైన్. సో, సింగింగ్ గూడా వచ్చు కాబట్టి. ఓకే. హ్మ్. ఏ వైపు పోనీవే నన్ను కాస్తైనా ఏకంగా కనుపాప మొత్తం నువ్వేనా చిత్రంగా ఏదోటి నువ్వేం చేస్తున్నా చూస్తున్నా వందేసి మార్కులు వేస్తున్నా గుండెపై అలా నల్ల పూసల వంద ఏళ్ళు అందంగా నిన్ను మొయ్యాలంటున్నా ఇంటి పేరుతో ఒంటి పేరుగా జంటగా నేను రాయాలంటున్నా మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు అచ్చం నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు. సో, ఎవరా మాస్టరు? మాస్టర్లు ఎవరు లేరు ప్రెజెంట్. హ్మ్. అసే సాంగ్ బాగా ఇష్టం. అది కాక మీరు అడిగారు కదా అని. హ్మ్. సో, మీరు సోషల్ మీడియాలోకి రాకముందే ఇట్లానే ఉండేవాళ్ళా మొత్తం బాడీ లాంగ్వేజ్ గాని, డ్రెస్సింగ్ గాని, మాటలు గాని? అంటే సమ్‌వేర్ నేను మాట తీరు గాని, నేను మాట్లాడే విధానం గాని అంతా ఇలానే సేమ్ ఉండేది. బట్ డ్రెస్సింగ్ స్టైల్ అనేది వెన్ ఐ గోట్ ద మెచ్యూర్డ్ నేను కొంచెం మెచ్యూర్డ్‌గా బిహేవ్ చేస్తున్నప్పటి నుంచి. మెచ్యూర్డ్‌గా బిహేవ్ చేయడం అంటే ఎట్లా? అంటే మనకిష్టం వచ్చినట్టు మనం ఉండాలనుకున్నప్పుడా? లేదు. ఆ! మనమేంటో మనకు తెలిసొచ్చినప్పుడు సో, లైక్ మనం మీరెప్పుడు ఎలా మెచ్యూర్ అయ్యారు? నేనా? ఆ! అయ్యో! క్వెషన్ ఏంటి ఇంత అంటే మైండ్ విధంగా ఎప్పుడు మెచ్యూర్ అయ్యారని. ఓకే. వెన్ ఐ వాస్ అన్ ఇంటర్మీడియేట్. సో, మెచ్యూరిటీ వచ్చింది గదా మీకు. సో, నాకున్న మెచ్యూరిటీకి నేనేమనుకుంటానంటే, సో, మనం ఇంకా చదువుకోవాలి, జాబ్ తెచ్చుకోవాలి. మీ మెచ్యూరిటీకి మీకేమనిపించింది? ఏం థాట్స్ వచ్చాయి? ఆన్ టైమ్‌లో నాకు గూడా అలానే అనిపిచ్చింది. మంచిగా చదువుకోవాలి. మనకు అప్పటికి నాకు ఇట్లాంటి ఇంట్రెస్ట్ ఉన్నా గూడా ఇయన్నీ వర్కౌట్ అవ్వవులే మనకెందుకు ఇయన్నీ యాక్టింగ్ ఇంట్రెస్ట్. మనం ఎవడు దేకుతాడు మనల్ని అని ఆ టైప్‌లో ఆలోచిస్తుండే అన్నమాట. అవును. బట్ అప్పుడు గూడా నేను లైట్‌గా ఉంటుండే. బట్ ఇంగ రాను రాను ఓకే. రీల్స్ ద్వారా ఇంకా రీల్స్ ద్వారా ఇంక ముందుకొచ్చేసాను. ఓకే. యాపిల్ అంటే ఏంటి? దివి నుంచి దిగొచ్చాడా యాపిల్ బ్యూటీ, నిన్ను చూసి కనిపెట్టాడా న్యూటన్ గ్రావిటీ. అయ్యో! ఆ! యాపిల్ ఈస్ ఎ యూనిక్ నేమ్. యూనిక్ నేమ్. యెస్. యాపిల్ అంటే అది ఫ్రూట్ పేరు కదా! యాహ్! పండు, 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 సో, అదే అన్నమాట. జాంపు. బట్ ఏంటంటే ఇప్పుడు చాలా మంది వెరైటీగా పెట్టుకుంటున్నారు గదా! సో, అందుకు హార్ట్‌లెస్ కింగ్, బోన్‌లెస్ చికెన్ ఇట్లాంటివి కాకోకుండా సో, కొంచెం యూనిక్‌గా ఉండాలని జెప్పేసి ఐ చూస్ లైక్ యాపిల్ బికాజ్ నాకు యాపిల్ అంటే చాలా ఇష్టం. యాపిల్ అంటే ఇష్టం. అదే యెస్. బత్తాయికాయ ఇష్టమైతే బత్తాయి అని పెట్టుకుంటారు. మిస్టర్ బత్తాయి అని. నో. యాహ్! నాట్ ఎట్ ఆల్. ఆ! ఎందుకు పెట్టుకుంటాను చెప్పండి అలా? సో, అంటే జంప్ సూట్ ఇది అమ్మాయిలది కదా నార్మల్‌గా. నో. ఇది నేను విజయ్ దేవరకొండ నుంచి కొన్నాను. విజయ్ దేవరకొండ గారిని చూసి కొన్నారు. యెస్. అంటే మీరు బాడీ మెయింటెనెన్స్, డ్రెస్సింగ్ మొత్తం అమ్మాయిలాగే ఉంది. అంటే మీకిష్టం అట్లా మెయింటెనెన్స్ చేయడం? సీ దిస్ ఈస్ నాట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థింగ్ ఏంటంటే ఇట్ వాస్ నాట్ లైక్ అమ్మాయిలాగా అన్నమాట. ఓకే. ఇట్స్ ఎ యూనిసెక్సువల్ డ్రెసెస్. ఓకే. సో, ఎవరైనా వేసుకోవచ్చు. అహా! అట్లేమి ఉండదు అని అంటారు. అవును. అంటే మీ బాడీ లాంగ్వేజ్ మీ టోన్, మీ ఎక్స్‌ప్రెషన్స్ మొత్తం అట్లానే ఉన్నాయి. ఒక అమ్మాయి, ఒక అందమైన అమ్మాయి ఉంటే ఎట్లుంటదో అట్లా ఉన్నాయి. మీకెవరైనా చెప్పారా ఇదివరకి? అదే కామెంట్స్‌లోనే చూస్తూ ఉంటాను. లైవ్‌లో కొన్ని కొన్ని వింటూ ఉంటాను. హ్మ్. హ్మ్. అంటే మీరు నార్మల్‌గా ఇట్లానే ఉంటారు చిన్నప్పటి నుంచి ఇంతే. యెస్. సో, దాన్ని రీల్స్‌లో చూసి తప్పుగా అనుకుంటున్నారు. అంతే. నార్మల్‌గా అయితే మీరు బాయే. యాహ్! నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, హ్మ్. మనం పుట్టినప్పుడు జెండర్ నుంచి ఒక జెండర్‌తో వచ్చేస్తాం. హ్మ్. బట్ నాట్ హియర్ మెన్షన్‌లో ఐ వాస్ నాట్ మెన్షనింగ్ జెండర్. హ్మ్. బట్ ఏంటంటే, నాకు మెచ్యూరిటీ వచ్చిన తర్వాత ఓకే. నేను ఒకరిని బయటికి తెలియాలి.
నేనంటే ఒక పర్సన్ని, నేను ఒక యాపిల్ని, లైక్ నేను బయటికి తెలియాలి సమాజానికి. సో టు డూ సంథింగ్ డిఫరెంట్. మిమ్మల్ని ఇప్పుడు ఏమని పిలవాలి అంటే హీ అనాలా షీ అనాలా ఏమనాలి? యాపిల్. హీ మీకు జెండర్ నచ్చదా? ఎందుకు జెండర్ అనేది మనకు మనం పెట్టుకున్నది కానీ దేవుడిచ్చింది కాదు. నార్మల్ గా ఇప్పుడు మనం అప్లికేషన్స్ లో ఫార్మ్స్ లో మేల్ ఫీమేల్ అని ఉంటుంది కదా, మీరు ఏం పెడతారు? ఆధార్లో ఏముంటే అది పెడతాను. ఆధార్లో ఏముంది? అబ్బాయి అని ఉంటుంది. అబ్బాయి ఉంటుంది అంటే మీకు ఇందాక మాటల్లో జెండర్ అసలు వద్దు, జెండర్ తీయద్దు మాట్లాడదాన్ని. ఇప్పుడు మనం బయటకు వెళ్తామండి, బయటకు వెళ్ళినప్పుడు ఆధార్ కార్డ్ చూపించి అంటారు. ఆధార్ కార్డ్ చూపించినప్పుడు అందులో జెండర్ లేకపోతే కనుక నువ్వు మనిషి, అసలు నువ్వు మనిషివేనా లేకపోతే ఏలియన్ అని అడిగితే నేను చెప్పాలి కదా. సో కాబట్టి అందులో జెండర్ మెన్షన్ చేస్తారు. బట్ ఇన్ మై పర్సనలీ ఒపీనియన్ దాట్ ఏంటంటే జెండర్ అనేది మనిషికి కానీ మనసుకు కాదు. అంటే ఇప్పుడు మీ ఓన్లీ మీ పుట్టుకకి జెండర్ ఉంది కానీ మీ ఇష్టాలకి మీ కోరికలకి మీ డ్రీమ్స్ కి జెండర్ లేదంటారు? లేదు అసలు. ఇప్పుడు బయట అలా ఇవే వేసుకోవాలి అంటే కనుక ప్రపంచంలో ఎవరు ఉండరు ఇంకా. సో నార్మల్ గా అమ్మాయిలు అబ్బాయిలా జీన్స్లు షర్ట్లు వేసుకుంటారు కాబట్టి సో మీరు కూడా అమ్మాయిలా మేము ఎందుకు వేసుకోకూడదు అని ట్రెండ్ సెట్ చేద్దాం అనుకుంటున్నారా? అలానే ట్రెండ్ సెట్ అని ఏం కాదు కానీ బట్ ఐ విల్ బి లైక్ వెరీ డిఫరెంట్. సో మీ ఇంట్లో వాళ్ళు ఎట్లా ఎంకరేజ్ చేస్తారు మిమ్మల్ని ఇట్లా డిఫరెంట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంకరేజ్మెంట్ అనేది ఏమి ఉండదు. తర్వాత ఆటోమేటికల్లీ లైక్ మనం చెప్పే విధానంలో అర్థమైపోతుంది అనమాట అది. సో మీకు ఇక్కడ ఏదో టాటూ కూడా ఉంది, అసలు దాని అర్థం ఏంటి? సో మ్యూజిక్ సింబల్. ఓకే, హార్ట్ దగ్గర వేయించుకున్నారు. అంటే మ్యూజిక్ నాకు ప్రాణంతో సమానం అని. సో మ్యూజిక్ అంటే మీకు ఇష్టం, మీ డ్రీమ్ సింగర్ అవ్వాలి? సింగర్ అని కాదు, లైక్ ఒకప్పుడు ఉండే బట్ ఐ ట్రైడ్ బట్ అవ్వలేదు అది. సో మీరు ఇన్స్టాలో కెమెరా కింద అంటే లో యాంగిల్లో పెట్టుకొని ఫుల్ వీడియో డాన్స్ చేస్తారు మొత్తం, అంటే ఇక్కడ దాకా రీల్ కాకుండా ఫుల్ బాడీ రీల్స్ చేస్తారు కదా. సో కమెంట్స్ లో వస్తుంది సేమ్ అమ్మాయిలా ఉన్నావు అది ఇది అంటారు కదా. రీల్స్ కమెంట్స్ చూసుకుంటారు రీల్స్ కింద? చాలా. ఏమనుకుంటారు చూసి? ఏమనుకుంటాను, నవ్వుకుంటాను ఫస్ట్ ఆఫ్ ఆల్ థింగ్. ఆ తర్వాత ఏమన్నా హార్ట్కి తగిలితే రిప్లై ఇస్తాను, లేదంటే లైట్ పట్టించుకున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు చాలా వరకు చూడండి నేను. ఏమన్నా గట్టిగా కామెంట్స్ ఉంటే లేదా ఎక్కువ వైరల్ పోతుందని అంటే అప్పుడు చూస్తాను. ఓకే, మిమ్మల్ని ఎవరైనా ప్రపోజ్ చేశారా? అంటే అబ్బాయిలు నువ్వు బాగుంటావు నీతో జర్నీ చేయాలి అని అబ్బాయిలు ఎవరైనా ప్రపోజ్ చేశారా? అంటే మీ బాడీ లాంగ్వేజ్ కి మీ డ్రెస్సింగ్ చూసి. ఆబ్వియస్లీ చేస్తారు కదా అబ్బాయిలు ప్రపోజ్ చేశారు మిమ్మల్ని? చాలా మంది. అంటే ఏ విధంగా ప్రపోజ్ చేశారు? లైక్ నువ్వు ఇలా ఉంటే బాగున్నావు, చాలా బాగున్నావు. నాట్ ఇన్ లైవ్ లో ఫేస్ టు ఫేస్ వచ్చి ఎవరు చేయరు కానీ బట్ ఐ రిసీవ్ లాస్ట్ ఆఫ్ మెసేజెస్ అనమాట. చాలా మెసేజెస్ వచ్చేసాయి అలా, నువ్వు బాగుంటావు ఇలా, సో ఇలా చేస్తున్నావు, చాలా బాగున్నావు తెలుసా, నువ్వు అంటే ఇష్టం, మనం ట్రావెల్ అవుదామా, ఇండైరెక్ట్ గా అడిగేస్తారు అనమాట. లెట్స్ గో ఫర్ ఏ డేట్. ఇట్లా డేట్ అంటే తినడానికి బయట తిరగడానికి. అదే సో తినడానికి బయటకు వెళ్ళడానికి. సో అమ్మాయిలు మెసేజ్ పెట్టారా బాగున్నావు? చాలా మంది నువ్వు ఎలా ఉన్నా పర్లేదు బట్ జస్ట్ బీ విత్ మీ అని చెప్పేసి, అమ్మాయిలు అబ్బాయిలు నాతో ఉండు, నన్ను లవ్ చేయొచ్చు కదా నువ్వు అని.